నమస్తే అండి. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చూస్తూ ఉన్నాం. జూన్ 4న రిజల్ట్ రాబోతూ ఉంది. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ జూన్ 4న వచ్చే రిజల్ట్ మీద ఎంత మేర ప్రభావం చూపిస్తుందంటారు? అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ పై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 90% వాస్తవాలే ఉంటాయండి. ఎందుకనంటే మనం చూసాము లాస్ట్ 5 years కాదు, అంత ముందల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి 90% ప్రభావితం చేస్తాయి. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏంటంటే ఎన్డీఏ కూటమి అనేది గ్యారంటీగా గెలుస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఓటింగ్ శాతం చూస్తే గతంలో కంటే కూడా ఇవాళ ఈసారి ఎలక్షన్స్లో 2.5% ఎక్కువ పెరిగింది వాస్తవంగా. అది ఎందుకంటే మహిళలందరూ కూడా బయటకు వచ్చి ఓటింగ్ చేయటం వల్ల, ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ వేయటం వల్ల కూడా ఓటింగ్ శాతం పెరిగింది. సో గతంలో పోల్చుకుంటే కూడా 2.5% పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే 150 సీట్లు వచ్చినాయో అప్పుడు 80% వచ్చింది. అంతమంది రాత్రిపూట నుంచొని ఓట్లు వేసినా కానీ ఇప్పుడు 82% అంటే కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారికే ఓట్లు వేశారని మేము భావిస్తున్నాము. అది రేపు 4వ తారీఖున గ్యారంటీగా వస్తుంది, తెలుస్తుంది కూడా. అంటే మీరు మహిళా ఓట్లు కానీ అలాగే ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కానీ పర్సంటేజ్ పెరిగిందంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి 56% పడ్డాయని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్? అసలు నిజంగా పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాస్తవంలోకి వచ్చి మాట్లాడాలండి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే గతంలో అయిపోయింది. అది తీసుకొచ్చి వాస్తవంలో మాకు 56% ఓట్లు వేశారని మీరు ఎలా చెబుతారండి? ఓటర్ని ఆడి వాళ్ళు పట్టుకుంటే ఇవి 5 ఏళ్ళు ఎంత విసిగిపోయారండి. ప్రతిదీ పెరిగిపోయింది. అభివృద్ధి అనేది లేదు. నేను సంక్షేమం ఇచ్చాను మీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఏదండి సంక్షేమం? వాళ్ళు ఒక రోజు పనికి వెళ్తే, పేదవాళ్ళు ఏదైనా కూలి పనికి వెళ్తే రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ మీరు అమ్మఒడి అని చెప్పి సంవత్సరానికి 13,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే నెలకు 1000 రూపాయలే మీరు ఇచ్చేది, వాళ్ళు రోజుకు సంపాదించేది మీరు నెలకి ఇస్తున్నారు. మీరు సంక్షేమం ఎక్కడ చేస్తున్నారండి? వాళ్ళని సోమరబోతులు చేస్తున్నారు. సంక్షేమం ఎలా ఉండాలంటే అభివృద్ధితో పాటు సంక్షేమం జరగాలి. రేపొద్దున పనికి వెళ్ళాడు అనుకోండి, ఆయనకు ₹1 వస్తుంది, మీరు ఇచ్చే డబ్బులు ఆయనకు ఆసరాగా ఉంటుంది. అంతేగాని మీరు 1000 రూపాయలు ఇచ్చి నేను సంక్షేమం చేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను అనేది తప్పు. అలాగే ప్రతి చోట కూడా మీ వేధింపులు ఎక్కువైపోయినాయండి. ఒక ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఏదన్నా మంచి ఇదిగోండి ఇది తప్పు అని చెబితే వాడి మీద అక్రమ కేసులు పెడతాం, వాడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఇట్లా పోలీసులతో కూడా అరాచకాలు చేయించారు. పాపం వాళ్ళు కూడా చెవులు కళ్ళు మూసుకొని మీరు చెప్పిందల్లా మీరు చెప్పినట్టు చేశారు. కానీ రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత అందరూ కూడా అనుభవిస్తారు. మీరు చేసిన అకృత్యాలు కానీ ఒక ఎస్సీలని, బీసీలని, ఎస్సీలని, ఎస్సీ ఎస్టీలని ఎలా వేధించారండి ఈ ప్రభుత్వం? అసలు నోరెత్తలేదు. ఒక మాస్క్ అడిగినందుకు పాపం డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశారు రోడ్ల మీద. అట్లాగే డోర్ డెలివరీ చేశారు ఒక దళితుడిని. అట్లా దళితుల మీద ఎన్ని అరాచకాలు చేశారు. వాళ్ళందరూ మెదలకుండా ఉంటారండి? మీరు ఇచ్చే సంక్షేమాలు తీసుకుంటున్నారు, కానీ ఓటింగ్ అనేది 100% ప్రభుత్వ మార్పు కోసమే వేశారు ఈసారి. అంటే ప్రజా వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు సార్ మీ ప్రిడిక్షన్ ప్రకారం? ప్రజా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే అభివృద్ధి లేకపోవడం అనేది మెయిన్ కారణం అండి. ఎందుకంటే ఎవరికి కూడా పనులు అనేవి లేవు ఎక్కడ. వీళ్ళు ఎప్పుడైతే ఇసుక మాఫియా మొదలుపెట్టారో నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగం కుదేలైపోవడం వల్ల చాలా, అంటే దాని మీద 100 కుటుంబాలు బతికేయి. రకరకాలుగా మేస్త్రి అని కానీ, పెయింటర్ అని కానీ, ఇట్లా చాలా వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారు. వాళ్ళ పనులు లేవు. ఎక్కడన్నా ఇదివరకు పనికి ఆహార పథకం అని పెట్టారు. మరి 5 ఏళ్లలో ఎక్కడ పనికి ఆహార పథకం అనేది ఎక్కడ పెట్టలా. ఎవరో కూడా ఎక్కడ వెళ్ళి ఏది పని కూడా చేయలేదు. ఎవరికి డబ్బులు రాలా. వాళ్ళు ఏం చేస్తారండి? ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని మీరు నిరూపించలేకపోయారు, కానీ ఆయన తీసుకెళ్ళి అన్యాయంగా జైల్లో పెట్టారు. అది కూడా కొంత వ్యతిరేకత మీ కారణం ఆయన్ని. ఎందుకంటే మీరు కనుక నిజంగా చంద్రబాబు గారు తప్పు చేసినట్టు ఉంటే కనుక మీరు నిరూపించాలి, సాక్ష్యాధారాలు ఇగోండి అని. మీరు ఎలాగో సాక్ష్యాధారాలతో పట్టుబడ్డారు కాబట్టి మీరు 16 నెలలు జైల్లోకి వెళ్ళారు. అలాగే సాక్ష్యాధారాలు లేకుండా మీరు అక్రమ కేసులు పెట్టి ఆయన నిర్బంధించారు. కాబట్టి యావత్ తెలుగు రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అమెరికా, ఇంగ్లాండ్, అన్ని దేశాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చి ఈ ఓటింగ్కి వచ్చి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి ఓటింగ్ మేము బలంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధిలో అని చెప్పి కసిగా ఓట్లు వేశారండి. ఆ వ్యతిరేకత మీరు తెచ్చుకుంది. అంటే ముఖ్యంగా పేరు నాని కానీ, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, కొంతమంది వైసీపీ నాయకులు కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ని కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేసే సత్తా ఉంది ఆయనకి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఎగ్జిట్ పోల్స్ని కూడా మేనేజ్ చేసే అవకాశం ఉందంటారు? ఎట్లా చేస్తారండి? ప్రభుత్వం కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతుంది. పోలీస్ వ్యవస్థను కానీ, సిఐడి వ్యవస్థను కానీ, ఇంకో వ్యవస్థను కానీ ప్రభుత్వం మేనేజ్ చేయగలుగుతుంది. ప్రభుత్వంలో లేని మనిషి విపక్ష నేతగా ఉన్న ఆయన ఎలా మేనేజ్ చేస్తాడండి ఎగ్జిట్ పోల్స్? ఒకళ్ళు మెయింటైన్ చేస్తాడు. ఇండియా టుడేని లేకపోతే నేషనల్ లెవెల్లో మీడియాని మెయింటైన్ చేయలేరు కదా.
మొన్నటిదాకానేమో సుప్రీంకోర్టులో జడ్జిలను మోసం మెయింటైన్ చేశారు, అలాగే హైకోర్టులో జడ్జిలను మెయింటైన్ చేశారు, వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తే తీర్పులైన అనుకూలంగా రావాలిగా, మరి వ్యతిరేకంగా ఎందుకు వచ్చినాయి? మరి ప్రభుత్వం మీరు కూడా చేస్తున్నారు కదా, పోలీస్ కస్టడీకి ఇస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, వేరే వాళ్ళ మీద ఏమో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని 14 రోజులు 50 రోజులు రిమాండ్కి పంపుతున్నారు. మరి మీ నాయకులు వచ్చేపాటికేమో మొన్న ఈవీఎంలు పగలగొట్టాడు పిన్నెల్లి, మరి ఆయనేమో ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకుండా ఆయన దాటేశారు 10 రోజులు, ఎక్కడెక్కడ తిప్పారు, అదని మీరు చేసినయే కదా. మరి ఇంకా ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు వ్యవస్థను చెప్పండి? ప్రభుత్వమే మేనేజ్ చేయగలదు, పోలీసులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, దొంగను దాయగలుగుతారు, దాన్ని చూపించగలుగుతారు. ఇప్పుడు ఏదైనా పిక్ పాకెట్ చేస్తే వాడిని తీసుకొచ్చి మీడియా ముందర పెట్టి ఇదిగో పిక్ పాకెట్ చేశాడు వీడు ముఖం చూడండి అని చూపిస్తున్నారు. మరి ఈవీఎంలు పగలగొట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు నిరూపించలేకపోతున్నారు, ఎందుకు చూపించలేకపోతున్నారు మీడియాకి? ప్రిడిక్షన్ చూస్తే 1 క్యాపిటల్ అండ్ 3 క్యాపిటల్స్ అనేది మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 1 క్యాపిటల్ 1 స్టేట్ అనేది ముందు తీసుకెళ్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే 3 క్యాపిటల్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆయన. ఇప్పుడు ఎలా ఉంటుందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే? జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఆయన పుట్టించిన ఆయన తరం కూడా కాదు 3 క్యాపిటల్స్ చేయడం అనేది. అదన్నీ కలిబొల్లి మాటలు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 3 క్యాపిటల్స్ అన్నారు. ఎక్కడన్నా 3 రాజధానులకు శంకుస్థాపన చేశారండి? ఎక్కడన్నా చేశారు? ఒక ఇటుక వేశారా? కడప స్టీల్ ప్లాంట్ చూస్తేనేమో 2 సార్లు శంకుస్థాపనలు చేశారు, ఒక ఇటుకరాయి కూడా వాళ్ళ ఇంతవరకు 1% కూడా దాని పనులు స్టార్ట్ అవ్వాల. పోలవరం చూస్తే 2 సార్లు శంకుస్థాపనలు అయినాయి. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ చూసుకుంటే 2 సార్లు శంకుస్థాపనలు చేయండి. అంటే ఈయన రాళ్ల పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు పాతుకుంటూ వెళ్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ చేయట్లా. జనాల కవరింగ్ ఏంటంటే నేనేదో వచ్చేస్తున్నాను, విశాఖ వచ్చేస్తున్నాను అని 5 ఏళ్ళ నుంచి చెప్తానన్నారు. నిజంగా విశాఖ వచ్చారంటే పరిపాలన మొదలుపెట్టారు అక్కడ. మరి ఇప్పుడు కూడా చెబుతున్నాడు నేను 9వ తారీఖు అక్కడే విశాఖలో వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన అంతా అక్కడ చేస్తానని. ఒక ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు, కానీ రాజధాని మూవ్ చేయడం కుదరదు కదా. హైకోర్టు కూడా స్టేటస్ ఆఫ్ మ్యాండబస్ తీర్పు ఎందుకు ఇచ్చిందండి? యథాస్థితి కొనసాగించాలి, దాన్ని మూవ్ చేయడానికి వీలేదని తీర్పు ఇచ్చింది. అంటే న్యాయపరంగా ఒక రాజధానే ఉంటుంది, 3 రాజధానులు ఉండదని మీదే తీర్పు కదా. రేపు సుప్రీంకోర్టులో కూడా ఇదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మసిబూసి మారేడుకాయ చేసి జనాలని ఓట్లు అడుగుతాం తప్పితే 3 రాజధానులు అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది కూడా చేయటం వాళ్ళ కాదు. సార్, ఎగ్జిట్ పోల్ ప్రకారం రేపు చంద్రబాబు నాయుడు గారు అనూహ్య రీతిలో విజయాన్ని సాధిస్తే రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? మళ్ళీ అడగండి. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ విధానంలో భాగంగా రేపొద్దున్న జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు అనూహ్య రీతిలో కనుక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రంలో గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు రాష్ట్రానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టపోయిన చాలామందికి న్యాయం చేస్తారండి. ఒక విధంగా ఏంటంటే దళితులు చాలా బాగా నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళకి వాక్ స్వతంత్రం అనేది హరించేశాడు ఆయన. తప్పులు ఇదిగోండి మాకు ఇది అన్యాయంగా జరిగింది అంటే ఆయన తీసుకెళ్ళి కేసులు పెడతాం, అది చంపేయడం చేస్తున్నారు. అట్లా వాళ్ళని పైకి తీసుకొస్తారు, దళితుల్ని న్యాయం చేస్తారు. అట్లాగే ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టారు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ నామకే వాస్తే ఉందో తప్పితే దాంట్లో ఫండ్స్ అనేది ₹1 కూడా లేదండి. వాస్తవంగా ఎవరో లోన్ తీసుకుందామని వెళ్తే దాంట్లో 0 బ్యాలెన్స్లు చూపిస్తున్నారు, లోన్ లేవు అంటున్నారు. తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా లేరు. ఊరికి ఇది ఏంటంటే అంకెల మాయ తప్పితే ఏం లేదు. వాళ్ళకు కూడా కార్పొరేషన్లు ఆల్రెడీ యథాస్థితిలో కొనసాగించి కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ముందర ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి కాబట్టి అది అమరావతిని త్వరతరిగిన మొదలు పెడతారు. రాజధాని మనం తలెత్తుకునేలాగా గర్వంగా తయారు చేస్తారు. ఇంకోటి రాజధాని వల్లే కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు. ఆయన చెప్పిన విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు మన చూడండి తిరుపతి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీ దాన్ని డెవలప్ చేశారు కదా. అట్లాగే రాయలసీమ వెళ్తే మనకి కియా ఫ్యాక్టరీ వచ్చింది కదా, దాని మీద కూడా చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి కదా. ఇట్లాగే నెల్లూరులో పేపర్ ఫ్యాక్టరీ వచ్చేది, దాని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అది పోయింది. అట్లాగే వైజాగ్ వచ్చే వాటికి డేటా సెంటర్, అదాని డేటా సెంటర్, హెచ్పి ఇట్లాంటి చాలా కంపెనీస్ తీసుకొచ్చారు. వాటన్నింటినీ నెలగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ బతిమలాడుకునో బాబాడో తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ యువతకి ఏదైతే అన్నారో భవిష్యత్తుకి బాబు రావాలి, జాబు రావాలి అనేది కాన్సెప్ట్ నిజంగా మంచిదండి. ఆయన తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము, తీసుకొస్తారు కూడా.